నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమగునుగాక. మొదటి సమూయేలు 25వ అధ్యాయం 6వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు మే 9th ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనేసే సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. అమెన్. ఫ్రెండ్స్, ఇక్కడ దేవుని యొక్క వాగ్దానం, నీకును నీ ఇంటికిని, అంటే నీ కుటుంబానంతటికిని, నీకు కలిగిన అంతటికిని క్షేమమగునుగాక. ప్రైజ్ జీసస్. మన కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానం ఉండాలా. మనం చేయనిదల్లా దీవించబడాలి, వర్ధిల్లాలి, ఆశీర్వదింపబడాలి. ఓబేదెదోము ఇంట్లో మందసం ఉంటే అతని ఇంటి వారిని అందరినీ అతను కలిగిన సమస్తమును దీవించని రాయబడింది. అలాగే యోబు కలిగిన సమస్తమును దేవుడు దీవించాడు. ఇంటి వారిని అందరినీ బ్లెస్ చేసి దేవుడు అగ్ని కంచి వేశాడు. ఫ్రెండ్స్, కుటుంబ ఆశీర్వాద పండుగలనే వర్తమానాలు గత 2 వారాలు వింటున్నాం. ప్రభు చిత్తమైతే ఈ వారం కూడా పార్ట్ 3 ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా రండి. మన కుటుంబాల్లో దైవికమైన ఆశీర్వాదాలు, కృపలు కుమ్మరించబడి సమాధానంతో, సమృద్ధితో, ఆరోగ్యంతో, క్షేమంతో, ఆనందంతో నింపబడునుగాక. ఆమేన్. నీ కుటుంబంలో క్షేమం ఉండునుగాక. నీ ఇంటికిని నీ కలిగిన అంతటికి క్షేమం కలుగునుగాక. ఎప్పుడైతే నీ ఇంటి వారందరికీ క్షేమం, నీ కలిగిన అంతటి క్షేమం ఉన్నప్పుడు అంతకంటే దీవెన ఏమంటో చెప్పండి నాకు. ఈ దీవెన వర్షం మన కుటుంబాలమే కుమ్మరించబడినగాక. అవుట్పుట్, బ్రీడర్స్ బాగుంటే సీడ్ బాగుంటుంది. మనం ఎప్పుడైతే మార్పు చెందుతామో మన బిడ్డల్లో గొప్ప మార్పు, దీవెన, ఆశీర్వాదం చూస్తాం. అవుట్పుట్, రిజల్ట్, గుడ్ రిజల్ట్ ఉంటుంది. యోగ్యులుగా బలవంతుడని దేవుని బాణాల వంటి వారుగా తయారవుతారు. మన యవ్వన బిడ్డలు కూడా బలవంతులు అవ్వాలి. మన యవ్వన బిడ్డలు కూడా దేవునికి ఇష్టలు అవ్వాలి. అన్ని విషయాలు దీవించబడాలి. అందుకనే తల్లి తండ్రి అంటే భార్య భర్తల మధ్యలో సమాధానం, అలాగే తల్లిదండ్రులు పేరెంట్స్ బిడ్డల మధ్యలో సమాధానం, అత్త కోడల మధ్యలో సమాధానం, అందరి అక్క చెల్లెల మధ్యలో సమాధానం, శాంతి ఉండాలి. వీటన్నిటి విషయాలు దేవుడు కృపను గ్రహించి మంచి వర్తమానం గురించి మేలు దయచేసి మహిమ చెందునుగాక. అలాగే ప్రతి ఒక్కరి తల్ల మీద నా స్వహస్తాలతో అన్నింటింగ్ ప్రేయర్స్ ఉంటాయి. కుటుంబ ఆశీర్వాద పండుగల్లో ఈ దీవెన మనందరం పొందుతుంగాక. ప్రార్థన ఆశ్చర్యకడ నీకు వందనాలు. ఎవరి ప్రార్థనకి వేస్తున్నా ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. నీకును నీ ఇంటికిని నీ కలిగిన అంతటినీ క్షేమం కలుగునని ఈరోజు వాగ్దానం ఇచ్చావు. ఈ వాగ్దానం మా అందరి పట్ల నెరవేర్పు జరిగించండి. కృప చూపించండి. నీ కృపగల గొప్ప కార్యాలు జరిగించండి. నీకు విరుద్ధకరమైన ఏ శక్తులు ఎక్కడ మా మీద ఈ పరిచర్య మీద పనిచేయని ఒక అన్ని విషయాలు కూడా దీవెన దయచేసి గొప్ప ఆశీర్వాదం నింపి మహిమ చెందండి. ప్రతి వ్యతిరేకతను కొట్టేస్తున్నాను, మీరు కొట్టివేయండి. ప్రతి చీకటాలను బంధించండి. బలహీనను బలపరచండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. హాస్పిటల్ ఉన్న వాళ్ళని కూడా స్వస్థపరచండి, విడుదల ఇవ్వండి. మనకన్నా వ్యాధి కూడా గద్దిస్తున్న మీరు గద్దించి విడుదలిచ్చి పరిపూర్ణమైనటువంటి స్వస్థత, కృపను, సమాధానం దయచేయండి. ఆయన ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి. అయ్యా ఫైనాన్షియల్ ఆర్థిక ఇబ్బందులు విడిపించండి. మంచి జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి. బిజినెస్ పీపుల్ కూడా దీవించండి. అయ్యా అప్పులు తీరిపోవాలి, దరిద్రం పోవాలా, పరిచర్య కోసం గుప్పులు ఇప్పాలా. అయ్యా మిమ్మల్ని మీ పరిచయం, మీ రాజ్యాన్ని మేము భాగస్వాములుగా మేము ఉండాలా. అన్నింటిలో మిమ్మల్ని భాగస్వామిగా చేర్చుకోవాలి. సమృద్ధిగా సహాయపడాలా. దీవించండి. ప్రతి ఒక్కరి చేతులు దీవించండి. చిన్న బిడ్డలు, యవనస్తులను జ్ఞాపకం చేసుకో. సమ్మర్ హాలిడేస్, ఈ వెకేషన్స్లో ఎక్కడ తొట్టిల్లుకోకుండా కృపలో కాచండి, ప్రొటెక్ట్ చేయండి, దాయండి, దీవించండి. ఆత్మీయంగా బలపరచండి, ఆర్థికంగా బలపరచండి. మంచి ఆరోగ్యానికి క్షేమాన్ని, మా కుటుంబాల్లో శాంతిని, సమాధాన, ఆరోగ్యాన్ని దయచేయండి. విడిపోయిన కుటుంబాలు కట్టండి. పెళ్లి కానివ్వండి, పెళ్ళిళ్ళు అవ్వాలి, గర్భాలు మెడలు, గర్భాలు పొందాలి, గర్భిణీశలు క్షేమాన్ని, సుఖప్రసవ పొందాలి. అందరి విషయాల్లో మీ దీవెన వర్షం కుమరించి ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ పిల్లలను దీవించి దీర్ఘాయుష్ కృపే సమాధానం నుంచి నడిపించుకొని చేయనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, రేపు సాటర్డే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్మార్ట్ మీట్ కలదు. అడ్రస్ గోకుల్ థియేటర్ పక్కన హోండా షోరూమ్ పైన 2nd ఫ్లోర్లో ఎర్రగడ్డలో మన ఆఫీస్ ఉంటుంది. పరలోకనేస్తం ఆఫీస్లో స్పాన్సర్ మీట్ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలరు. రండి, చేయగలదు. లోకాన్ని సువార్త నింపుదాం. ఎవరైతే సువార్త చేస్తున్నారో అలాంటి వాటి నన్ను కలిసి ప్రేర్ చేసుకుంటే అద్భుతాలు, ఆశ్చర్యకాలు చూస్తున్నారు. వీటన్నిటికంటే మనం ఇప్పుడు సువార్త ఇస్తాము. పరలోక రాజ్యంలో ఆత్మల సంపాదన, దాని బహుమానం దేవుడిస్తాడు. రండి. అలాగే ఎవరైతే ఈ రెంట్ పర్పస్లో, ఫంక్షన్ హాల్ రెంట్ పర్పస్లో ఉపయోగపడతారో, గుప్పిలిపుతారో వాళ్ళ హౌస్ విజిట్ చేస్తామని మాట ఇచ్చాం. ఈ విషయాలు కూడా అవకాశం ఉన్న వాళ్ళు సద్వినియోగపరచుకోవచ్చు. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.